2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో స్టూడెంట్స్‌కి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ అందులో తర్వాత వెళ్ళి చూస్తే మనం ఏం రాసామో మనకే అర్థం కాకుండా ఉంటుంది. కరెక్ట్. సో అలాంటి సందర్భాల్లో స్టూడెంట్స్ కూడా ఎవరైనా కూడా మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎలా రాసుకోవాలి అంటారు? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎస్ మేడం. నిజానికి క్లాస్ రూమ్‌లో లెక్చరర్ చెప్పినప్పుడు మాకు చాలా బాగా అర్థమవుతుంది. అక్కడ నోట్స్ ఇచ్చినప్పుడు కూడా మాకు బాగానే ఉంటుంది. కానీ ఏదైతే నోట్‌బుక్ ఉంటుందో, అంటే అక్కడ లెక్చరర్స్ ఇస్తారో, ఆ నోట్‌బుక్ అనేది వాళ్ళు అప్పటి వరకు మాత్రమే ఉండాల్సింది కాదది. సో, ఆ నోట్‌బుక్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఖచ్చితంగా అది ఆ 1 ఇయర్ వరకు కూడా ఆ నోట్‌బుక్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ యాన్యువల్ ఎగ్జామ్స్ వరకి. ఇంకా కొన్ని నోట్‌బుక్స్ అయితే లైఫ్ లాంగ్ కూడా హెల్ప్ అవుతుంటాయి. ఈవెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలాంటి వాళ్ళు. సో, ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అనేది వెరీ, వెరీ పవర్‌ఫుల్ మెథడ్ మేడం ఇది. దీన్ని కార్నెల్ నోట్ టేకింగ్ మెథడ్ అంటారు. సో, అంటే నోట్ టేకింగ్‌లో కూడా ఒక మెథడ్ ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మనము చాలా మందికి ఆ మెథడ్స్ తెలియక వాళ్ళు ఎలా పడితే అలా రాసేసుకుంటుంటారు. సో, అలా రాసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళకి కూడా సరిగ్గా అర్థం కాకుండా చాలా మంది ఎగ్జామ్‌లో ఫెయిల్యూర్ అవ్వడానికి ఇది మెయిన్ రీజన్‌గా చెప్పారనమాట. కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేసి మరీ తెలిసి చెప్పారనమాట. సో, దాని గురించే ఈ కార్నెల్ మెథడ్ అంటే ఏందంటే, కార్నెల్ యూనివర్సిటీలో వాల్టర్ పాక్ అనే ఒక విద్యావేత్త మేడం 1950లో ఈ మెథడ్‌ని తను కనుక్కోవడం జరిగిందనమాట ఫస్ట్. సో, ఇది ఎంత బావుంటుందంటే, ఈవెన్ ఇప్పుడు ఈ మెథడ్‌ని నేను ఇప్పుడు లైవ్‌లో కూడా వాడతాను. ఇప్పుడు ఒక వీడియోకి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా నేను ఈ కార్నెల్ నోట్ టేకింగ్ మెథడ్‌ని యూజ్ చేసి చేసుకుంటాను. ఓహ్! ఎందుకు అంటే, ఇప్పుడు దాంట్లో ఏం రాస్తున్నాం అనేది, మనం ఏం నేర్చుకున్నాం అనేది అన్నీ కూడా క్లియర్‌గా ఉంటుందన్నమాట. సో, కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ మెథడ్‌ని, మీరు ఎవరైనా ఉండొచ్చు, స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, ఈవెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న ఎవరైనా సరే, ఇంకా కొంతమందికైతే మీరు ప్రొఫెషనల్‌గా ఉన్నా సరే, ఈ మెథడ్ మీకు హెల్ప్ అవుతుంది. మీరు నోట్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు ఒక ప్రొఫైల్ కనిపిస్తుంది ఇక్కడ పైన స్క్రీన్ మీద. సో, ఏంటంటే ఇది కార్నెల్ నోట్ టేకింగ్ మెథడ్‌కి ఈ టెంప్లెట్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. సో, ఇందులో ఏమున్నాయంటే ముఖ్యంగా 4 పార్ట్స్ ఉంటాయి మేడం ఈ కార్నెల్ నోట్ టేకింగ్ మెథడ్‌లో. ఫస్ట్ పార్ట్ ఏంటంటే టైటిల్. అంటే ఇది ఒక పేజ్‌లో టాప్‌లో ఉండే పార్ట్‌ని టైటిల్ అంటాం. దీంట్లో ఏం రాసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇది ఏ టాపిక్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఒక యూనిట్ ఉండొచ్చు. ఆ యూనిట్ నేమ్ అక్కడ రాసుకోవాలి అవేర్‌నెస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, కనిపిస్తుంది కదా. సో, దీన్ని ఏమంటారంటే క్యూ పార్ట్ అంటారు. మరి ఈ క్యూ పార్ట్‌లో ఏం రాస్తామంటే, ఏదైనా డెఫినేషన్స్ ఉన్నా, లేకుంటే ఏదైనా గురించి అంటే మనం చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఏదైనా ఉంటే అది క్యూ పార్ట్‌లో రాసుకుంటాం. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో ఇంకొక పార్ట్ ఉంది. ఇది స్పేస్ కొంచెం పెద్దగా ఉంది. దీన్ని ఏమంటామంటే మనం మెయిన్ పార్ట్ అంటాం. ఈ మెయిన్ పార్ట్‌లోనే మనకు కావాల్సిన ఆన్సర్ కావచ్చు, లేదనుకుంటే ఇంతకుముందు ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్నది మాత్రమే రాస్తాం ఇక్కడ క్యూ పార్ట్‌లో. ఆ ఎగ్జాంపుల్ ఏందనేది ఇక్కడ మెయిన్ పార్ట్‌లో రాస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ టైటిల్, సెకండ్ చిన్న పార్ట్ ఉంది కదా, అది క్యూ పార్ట్. ఇక్కడ మెయిన్ పార్ట్ ఉంది. డౌన్‌లో ఏదైతే ఉందో, ఈ డౌన్‌లో ఉన్నదాన్ని సమ్మరీ పార్ట్ అంటారు. ఈ సమ్మరీ పార్ట్‌లో ఏం రాసుకుంటాం అంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు టైటిల్ అనేది మనకు అర్థమైపోతే మనకి ఈజీగా నేర్చుకుంటాం. క్వెషన్ అనేది క్యూ పార్ట్‌లో రాసుకుంటాం. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా రాసేస్తాం. ఈడ సమ్మరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఓవరాల్‌గా ఈ కంటెంట్ ఏదైతే నువ్వు అక్కడ పొందుపరిచావో, అంటే ఓవరాల్‌గా నువ్వు అది క్లాస్ రూమ్‌లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ఉండొచ్చు, లేదనుకుంటే నీ సెల్ఫ్‌గా నువ్వే నోట్స్ ప్రిపేర్ చేసుకునేటట్టు ఉండొచ్చు, లేదనుకుంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఈ టాపిక్ ఇంపార్టెంట్ అనుకున్న టాపిక్ అయినా ఉండొచ్చు. అయితే ఇదన్నింటికి కూడా ఈ టాపిక్ నుంచి నీకేమర్థమైంది అనే దానికి ఒక చిన్న, మనంతట మనకు సెల్ఫ్‌గా ఒక చిన్న అవేర్‌నెస్ వచ్చినటువంటి పాయింట్స్, కొన్ని రియలైజేషన్ పాయింట్స్ ఉంటాయి. సో, ఆ పాయింట్స్‌ని మనము ఆ సమ్మరీలో రాసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్ అక్కడ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ సమ్మరీని మీరు జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే, ఒకసారి రివైజ్ చేసుకుంటే, ఓవరాల్‌గా ఆ అంత కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్‌గా ఐడియా రావాలి. ఐడియా వస్తది కూడా. సో, దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లాస్ ఉన్నాయి మేడం. సో, ఇప్పుడు టైటిల్ దగ్గర న్యూటన్ లాస్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ టైటిల్ అయిపోయింది. న్యూటన్ లాస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. న్యూటన్‌వి 3 లాస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఇక్కడ నేను క్యూ పార్ట్‌లో ఏం చేస్తున్నా అంటే, న్యూటన్ ఫస్ట్ లా అని రాస్తున్నా. అక్కడ మనకు దేని గురించి చెప్తుంది? ఇనర్షియా గురించి చెప్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏముంది మేడం? న్యూటన్ ఫస్ట్ లా అని నేను రాస్తాను ఇక్కడ క్యూ పార్ట్‌లో. ఎందుకంటే క్వెషన్ కాబట్టి. ఇక్కడ మెయిన్ టాపిక్‌లో నేను ఏం రాస్తున్నా అంటే, అక్కడ ఫస్ట్ లా ఏం చెప్తుంది? ఇనర్షియా గురించి చెప్తుంది. సో, నేను ఫస్ట్ అక్కడ రాస్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కింద ఏం రాస్తాను? ఎగ్జాంపుల్ అని రాస్తాను. ఫస్ట్ లాకి ఎగ్జాంపుల్ ఏముంటుంది? మనం స్పీడ్‌గా వెళ్ళేటప్పుడు, ఒక బస్సులో కూర్చొని స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు మనం ముందుకు పడతాం. సో, దీనికి ఇనర్షియాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో, ఈ ఎగ్జాంపుల్‌ని అక్కడ రాసేసుకున్నాం. మరీ ఎక్కువగా కాదు. అంటే మొత్తం ఆ నోట్‌బుక్ అంతా నింపేయడము, తర్వాత మనం ఏం చదువుతున్నామో మనకే అర్థం కాకుండా ఉండడం అది కాదు. ఇప్పుడు నేను ఎంత సింపుల్‌గా చెప్పినా, ఫస్ట్ మెథడ్ ఏం చెప్తుంది? దాని ఎగ్జాంపుల్ ఏంటి? నెక్స్ట్ సెకండ్ లా ఏముంది? నెక్స్ట్ ఇక్కడ క్యూ పార్ట్‌లో రాసుకోవాలి. న్యూటన్ సెకండ్ లా ఏముంటది? దాని గురించి F = ma అనే ఫార్ములాని గురించి దాన్ని చెప్తుంది. సో, దీనికి ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి క్యూ పార్ట్‌లో.
ఎగ్జాంపుల్ ఏం రాయాలి ఎగ్జాంపుల్ అక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బాల్ ఉందనుకోండి, పెద్ద బాల్ని మనం మూవ్ చేయడానికి ఎక్కువ ఫోర్స్ కావాలి. ఈజీగా చిన్నగా ఉన్నటువంటి బాల్ చాలా ఈజీగా మూవ్ అవుతుంది. ఇది సెకండ్ లాకి ఎగ్జాంపుల్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఏం రాస్తున్నాం చాలా క్లియర్గా చెప్తున్నాం. క్యూ పార్ట్లో ఇక్కడ న్యూటన్ సెకండ్ లా అని రాసినాం, ఇక్కడ F=ma రాసినాం. ఎగ్జాంపుల్ ఏంది ఇంతకుముందు చెప్పిన బాల్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ రాస్తాం, మెయిన్ పార్ట్లో ఎగ్జాంపుల్ రాస్తాం. నెక్స్ట్ థర్డ్ లా న్యూటన్ థర్డ్ లా ఏముంటుంది, యాక్షన్ మైనస్ రియాక్షన్. అంటే ఏదైతే చర్య చేస్తున్నామో దానికి ఆపోజిట్గా రియాక్షన్ జరుగుతుంది. సో దానికి మనకు ఆటోమేటిక్గా తెలుసు, ఒక ఇక్కడ రాస్తాం న్యూటన్ థర్డ్ లా అని రాసి అక్కడ చర్య ఈక్వల్ మైనస్ ప్రతిచర్య అని రాస్తాం. మళ్ళీ నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ అని మళ్ళీ క్యూ పార్ట్లో రాసుకుంటాం. ఏముంటుంది, ఒక గోడకు విసిరిన బంతి మళ్ళీ అదే వేగంతో వెనక్కి రావడం, ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, అంటే క్యూ పార్ట్ ఇక్కడ మెయిన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా సమ్మరీ ఉంది కదా మేడం, ఈ సమ్మరీ ఎట్లా రాసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత పార్ట్ రాసినాం, కానీ ఈ సమ్మరీ పార్ట్ ఎంత నీట్గా రాసుకుంటామంటే న్యూటన్ ఫస్ట్ లా అనేది ఇనర్షియా గురించి చెప్తుంది, న్యూటన్ సెకండ్ లా అనేది F=ma అనే ఫార్ములా గురించి చెప్తుంది, న్యూటన్ థర్డ్ లా అనేది చర్య మైనస్ ప్రతిచర్య అనే విషయాన్ని గురించి చెప్తుంది అనేది ఈ యొక్క సమ్మరీ రాసుకున్నట్లయితే మనం ఈ నోట్బుక్లో ఏదైతే ఇప్పుడు రాసుకున్నామో దీన్ని నువ్వు 3 months తర్వాత చూసినా, 6 months తర్వాత చూసినా, లేదనుకుంటే ఈవెన్ ఎగ్జామ్ డే ముందు రోజు చూసినా కూడా నీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి మేడం, ఓవరాల్గా మనం ఇప్పుడు ఆ కార్నెల్ నోట్ టేకింగ్ మెథడ్ గురించి చెప్పాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ చూపించాను కదా, ఇప్పుడు మీకు ఓవరాల్గా ఇంత ఈజీగా ఉంది అని అనిపించిందా లేదా? అనిపించిందండి డెఫినెట్గా. అండ్ ఈ టెక్నిక్ తెలుసుంటే ఇంకా బాగా గుర్తుండేదేమో అని కూడా అనిపించింది. అంతే, అంటే ఓవరాల్గా ఇది నేను అందుకే చెప్తాను, ఎగ్జామ్ ముందు రోజు చూసినా కూడా మనకు ఐడియా వస్తుంది, ఎప్పుడు చూసుకున్నా కూడా చాలా ఈజీగా రివైజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఈ మెథడ్ యూస్ చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ముఖ్యంగా ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో దాని మీదనే కరెక్ట్గా ఫోకస్ చేస్తాం, అంటే మెయిన్ పార్ట్ మీదనే మనం ఫోకస్ చేస్తాం. ఎందుకు, సమ్మరీ బాగా ఈజీ వేలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎలాంటి టెన్షన్ లేకుండా మీ నోట్బుక్స్ ఈవెన్ ఇప్పుడు కొంతమంది ఉంటుంది, సార్ నోట్స్ మనకు క్లాస్లో చెప్పేటప్పుడు మనకు ఇంత స్పీడ్గా మేము ఇదంతా చేయలేం కదా. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు క్లాస్లో ఎలాగైతే రాసుకుంటారో తర్వాత మీకు ఎలాగో టైం ఉంటుంది కదా, ఎగ్జామ్కి మీరు ప్రతిరోజు మీకు టైం ఉంటుంది, దాంట్లో ఒక టాపిక్ తీసుకోండి, ఇలా ఒక ప్రిపేర్ చేసుకోండి, లేదనుకుంటే సపరేట్గా ఒక నోట్స్ పెట్టి చేసుకోండి కదా. దీనికి ఎలాంటిది అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము లేకుంటే ఎక్కువ పేజీలు రాయడం కూడా ఏం లేదు. ఏదైతే అక్కడ మెయిన్ ఉంటుందో దాన్ని మనం ఈజీగా మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకొని నేర్చుకుంటున్నాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్నెల్ నోట్ టేకింగ్ మెథడ్ని ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను. అంటే ఎలా అండి, దీనికి సంబంధించిందే కావచ్చు, మెమరీ టెక్నిక్స్కి సంబంధించిందే కావచ్చు, ఎవరైనా కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నా, మీరు కండక్ట్ చేసే క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలి అన్నా కూడా ఎలా ఉంటుంది? ఎస్ మేడం, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. సో దానికి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. సో నెక్స్ట్ మన వర్క్షాప్ వచ్చేసి August 1 నుంచి ఉంటుంది మేడం. August 1. ఎస్ మేడం. ఏమేమి ఉంటుందండి ఇందులో, ఈ క్లాస్లో? దీంట్లో ఇంతకు ముందు మనం జస్ట్ కార్నెల్ నోట్ టేకింగ్ మెథడ్ ఒక చిన్న మెథడ్ గురించి చెప్పాం కదా. సో అలాంటిది ప్రతి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, చదువుతారు కానీ మర్చిపోతుంటారు. సో మర్చిపోకుండా ఉండడానికి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఇదేం బ్రహ్మ విద్య కాదు, జస్ట్ ప్రాక్టీస్ని ఎలా పెంచుకోవాలి, మన బ్రెయిన్కి ఎలా ట్రైనింగ్ ఇస్తే మనం ఈజీగా అలా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో మంచి రిజల్ట్ తీసుకొస్తామన్న దానికి సంబంధించి ఓవరాల్గా అది స్పెల్లింగ్స్ కావచ్చు, లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఏదైనా ఉండొచ్చు, దేన్నైనా ఎలా గుర్తుపెట్టుకోవడానికి దాదాపు మన దగ్గర ఒక 15 to 20 మెథడ్స్ ఉన్నాయి మేడం. ఆ మెథడ్స్ అన్నింటి కూడా మనం టీచ్ చేస్తాం. August 1 నుంచి ఇది 1 week క్లాస్ ఉంటుంది. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నేను ఈ సండే 2 hours మెమరీ మిరాకిల్ అనే వర్క్షాప్ని కండక్ట్ చేశాను. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.